మర్చిపోయినప్పటికీ ఈ దినం మేమేమైనాము అది కేవలం నీ ఉచితమైన కృప వల్ల అయినందుకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచినారు ఈ దినం వరకు. అందుకే నేను స్తుతిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మీరు మా మధ్యకి రండి. దయగల మా తండ్రి, కంటికి కనబడని అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ సవన అపవిత్ర ఆత్మలు యేసుప్రభు సర్వశక్తి గల నామన విశ్వాసంతో బంధిస్తూ ఉంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు మీరు వచ్చినందుకై వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, గణపరుస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. దయగల మా తండ్రి, ఇన్స్ట్రుమెంట్స్ పాటల్లో మేమెలని స్వరాన్ని మీరు వినిపించి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కోట్ల కొద్ది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, ఈ ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈ రాత్రి కాలం మీ సన్నిధి మాతో మీరు మాకు అనుగ్రహించి మీరు కనికరిస్తూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎబ్రోన్లో జరుగుతున్న దయగల మా తండ్రి సంఘ ప్రార్థన కొరకై తోడుండు, సహాయం చే కార్యం జరిగించి మహిమ పొందు. అలాగే తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామమున దయగల మా తండ్రి పాటలు కూడా మీ స్వరాన్ని వినిపించండి. వాక్య పరిచర్యలో తండ్రి వ్యక్తిగత ప్రార్థన కంటే ముందుగా తండ్రి ప్రభా నీ వాక్య పరిచర్యను తండ్రి మాకిచ్చిన ముందుగా లేఖన భాగాల ద్వారా మీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడుతురండి. ఆత్మ పరిపూర్ణిగా చేయండి. బలహీన దాసుని ప్రభా క్షమించి మీ రక్తంతో కడిగి బలపరిచి ప్రభా అల్పని దాసుని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, మందిరం అంతా ధూపము చేత నింపండి ప్రభా. మందిరంలో ప్రవేశించిన వీళ్ళందరికీ కూడా వినే చెవులు, గ్రహించే మనస్సు మీరు దయచేయండి. కడవరి దినాల్లో ఉంటున్నాం ప్రభా, దయచేసి జ్ఞాపకం చేసుకునే ఒక ఆత్మ నష్టపోకుండా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎత్తబడే గుంపులో చేర్చబోటకు మీరు సహాయం చేయండి. కొత్త వాళ్ళు కూడా శాలేమునే ప్రార్థన మందిర దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకుంటూ వచ్చినారు. కొద్ది శేషాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు తండ్రి. ఆ శేషం ఎంతో మీకు ప్రియమైనదిగా ఉంటుంది. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. పెద్దలు, వృద్ధులు, పిల్లలు, బ్రదర్స్, సిస్టర్స్, యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్ అందరినీ కూడా తండ్రి నీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, మందిరం అంతా కూడా నీ బిడ్డలు నిండినట్లుగా సహాయం చేయండి, కనికరించండి. పాలుదాగు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిస్తులు రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు దేవుని వాక్యమని మోకరించి ప్రార్థించి మేలు పొందగలటుకు దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, దేశం రాష్ట్రాల్లో జరుగుతున్న తండ్రి రకరకాల పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకో. దయగల మా తండ్రి, ప్రవీణ్ ప్రగడాల పరిస్థితి కూడా కుటుంబానికి ఆదరణ దయచేయండి. ఆ సిచ్యువేషన్ మీరు మరి ఏ విధంగా అనుమతించబడిందో మీరే కార్యం జరిగించండి. అలాంటి వారికి కూడా రక్షణ మారుమనసు దయచేయండి, కనికరించు, దయ చూపించండి. శాంతియుత వాతావరణం దేశంలో కుమ్మరించండి. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యంగ్ బ్రదర్స్ అండ్ యంగ్ సిస్టర్స్ దేవా నీ ఇంటికి ఆహ్వానించబడుతున్నారు. దయచేసి నీ ఇంటికి తీసుకురండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, నీ చల్లని మేఘం కింద నీ నీడలో సంఘం ఎదిగినట్లుగా దయ చూపించండి, సహాయం చేయండి. అలాగే తండ్రి సత్యరాజంకులు జ్ఞాపకం చేసుకో. అలాగే తండ్రి లలితమ్మంటి జ్ఞాపకం చేసుకో. జీవైకాంతమ్మంటి జ్ఞాపకం చేసుకో. వలక్కను జ్ఞాపకం చేసుకో. సరళక్కను జ్ఞాపకం చేసుకో. చారక్కను జ్ఞాపకం చేసుకో. ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించు, సహాయం చేయండి. నీ ఇంటిని ప్రేమించి పరిగెత్తి వస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ సమస్త మర్యాదగా, క్రమంగా, పద్ధతిగా జరిగినట్లుగా సహాయం చేయండి. ఒక తండ్రి కుమారులుగా ఒక రాజ్యానికి వారసులుగా చేయుట కొరకై భూమి అనాది దయ సంకల్పాన్ని బట్టి తండ్రి ప్రభా క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పరచుకోవడానికి ప్రభా మా కొరకై 2025 సంవత్సరాల క్రితం లోకల్లోకి వచ్చి మీరు ప్రాణం పెట్టి రక్తం కాచి మా పాపలను క్షమించి కడిగి పవిత్రపరిచి నూతన పరుస్తూ వచ్చినందుకై వందనాలు. ఆ కలువరిశీల త్యాగము ద్వారా ఈ గొప్ప శ్లాఘత లోకంలో చెరిపించబడిన వారమై నీ ఇంటిలో నేను సేవించే శ్లాఘత మీరు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ గొప్ప మేలు నీ ద్వారా మేము పొందుకోవడానికి ప్రభా మీరు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మాకంటే ఎంతో మంది గొప్పవారు, ధనికులు, ఐశ్వర్యతులు ఉన్నప్పటికీ ఏమాత్రం మేము ఏగ్గులు కానీ మమ్ములను మీరు క్రీస్తులు ఏర్పరచుకుంటూ వచ్చినారు. అందుకే స్తుతిస్తూ ఉంటున్నాను.
వేడుకుంటున్నాను. ఇది నీ ప్రజలతో చక్కగా మీరు మీ భాషతో మీరు ముచ్చటించండి, సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నిలబడుతుండగా దయ చూపించమని యేసు మా రక్షణ పేట స్తుతించి ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును దిగమించాను. 164 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 162, సాంగ్ నెంబర్ కొత్త పుస్తకంలో 164, పాత పుస్తకంలో 162. విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నలరారెడు మా ప్రభువా, నిరతము నలరారెడు మా ప్రభువా. నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వింతల కృపా బుద్ధియగు దేవా, వింతల కృపా బుద్ధియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరే. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీ సత్యాసత్వ మహిమా నిరతము నిలయం సంసు
సత్యాస తత్వ మహిమా నిరతము నిలయము సంస్తుతులకు మెరసెను నామదిలో నా దేవా మెరసెను నామదిలో నా దేవా మరువగలే మధురా ప్రేమ నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు పాడును పతితముగా వనరుగా కాపాడును పతితముగా దిన దినమును దారయితముగా దిన దినమును దారయితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపూర్ణముగా ప్రబలును గాక పరి విధముల ప్రభు సంగములో పరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
క్షాము అధిగమించేను. పాట సంఖ్య 592. కొత్త పుస్తకంలో విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని. పాత పుస్తకంలో 581. సాంగ్ నెంబర్ 592, సాంగ్ నెంబర్ 581. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు, ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను కూర్చి, వేడుకొను సంగతులను కూర్చి నా తండ్రి వలన వలన దొరుకునాని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము అపోస్తలులు ఏకభావముగా, అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన ప్రభువా, వారి మొరనాలించిన ప్రభువా, మా మొరని చెంతకు రానిమ్ము, మా మొరని చెంతకు రానిమ్ము, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము పేతురపోస్తలుడు చెరసాలలో నుండ, పేతురపోస్తలుడు చెరసాలలో నుండ అత్యాశక్తిగా ప్రార్థించగా, అత్యాశక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును, నీ గొప్ప మహాత్మ్యమును విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము నాయందు మీరు, మీలో నా వాక్యము, నాయందు మీరు, మీలో నా వాక్యము నిలచియుండి నా ఎడల మీకు, నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టం దాన్ని అడిగి, ఏది ఇష్టము దాన్ని అడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా,
విసుగాకుండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ, విసుగాక కూడి యుందురా, విసుగాక కూడి యుందురా. అందరి ధ్యానుండే ప్రభువా, అందరి మధ్య నుండే ప్రభువా, రమ్ము మా మధ్యకు నేడే, రమ్ము మా మధ్యకు నేడే, విసుగాకుండా నిత్యము. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఒకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. వెళ్ళు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మనం ప్రేమించినారు, మా కొరకే రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు తండ్రి. నీ ఏర్పాట్లోని నీ ప్రజలందరూ కూడా నీ ఇంటికి రావడానికి మీరు సహాయపడుతున్నందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. దయలు మా తండ్రి, ఇంకా మా ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీ ఇంటికి పరిగెత్తి వచ్చి మేలు పొందుటకు సాయించండి. ఇన్స్ట్రుమెంట్స్ పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. మరోసారి కంటికి కనబడిని అంధకార శీకర శక్తి దురాత్మ యేసు ప్రభు నామమున బంధిస్తూ ఉంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉంటున్నాం. నిదాసు నిలబడుతుండగా బలహీనుడిగా నిస్సలు సాగిలపడుతున్నాం, బుద్ధిహీనుడిగా సాగిలపడు. దయతో క్షమించి కనికరించి కార్యం జరిగించి కాపాడి బలపరిచి వాడుకు. యేసు ప్రభు మా రక్షణ పెట్ట స్తుతించి భావించున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 5. మనం 5వ వచనంలో ఉన్నాం. 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుని ఎదుట నిలువలేకుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. కాబట్టి మనకిచ్చిన సంఘ వాగ్దానములో దేవుడిచ్చిన ప్రామిస్ వాగ్దానం ఎంతో ప్రాముఖ్యమైనది, విలువైనది. యెహోషువకు మోషే బ్రతికి ఉన్నప్పుడే ప్రజలకు ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. మోషే ఎదుటను అహరోను కుమారుని ఎలియాజరు వారి ఎదుటను అహరోను మృతి పొందిన తర్వాత యెహోషువ దేవుని ఏర్పాట్లో ఉంటూ వచ్చినాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న విషయం మోషేకు తెలియకనే దేవుని ఏర్పాటు కొరకై ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నీవు ప్రజలకు ఒక నాయకుడు కావాలా అని. నా తర్వాత ప్రజలకు ఒక నాయకుడు అవసరం. అతడు వారికి వచ్చుచూ పోవచ్చు, మరి కాపురలేని గొర్రెల వలె వారు చెదిరిపోకుండా ఉండునట్లుగా సమర్థవంతమైన ఒక నాయకుని నియమించమని అడుగుతూ వచ్చినాడు. అప్పటికే సమపాటి వారు
మోసే కుమారులు సైతం ఉన్న సందర్భంలో, మోసే కుమారులు సైతం ఉన్న సందర్భంలో, మోసే ఎదుట ఎదుగుతున్న యెహోషువ ఉన్న సందర్భంలో 27వ అధ్యాయం సంఖ్యాకాండం 15వ వచనంలో చూడండి, చదువుదాం ఆ మాట. చదవండి. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 27 వర్స్ 15. మోసే ఒక గొప్ప ప్రవక్తగా ఉన్న దినాల్లో, మోసే ప్రభు సన్నిధికి చేరబోతున్న దినాల్లో ప్రజల కొరకై మోసే ప్రార్థిస్తూ వచ్చినాడు. దయచేసి చూడండి, ఆ మాట చదువుదాం. అప్పుడు మోసే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒక నియమించుము. కాబట్టి ఒకని నాయకునిగా నియమించు. ఇదిగో లేవి గోత్రమను, ఇదిగో 12 గోత్రంలో రూబేను గోత్రమను, యూదా గోత్రమను, ఇంకో గోత్రము, లేకపోతే గెర్సోము, తర్వాత ఎవరు, ఎలియాజరను తన కుమారులను ఆయన వాంఛించలేదు, ఆశించలేదు. ఆయన కాబట్టి నీ ఏర్పాటు కావాలా, నీ ఏర్పాటు కావాలి. ఒక గొప్ప ప్రవక్త, నాయకుడు ఆయనే, ప్రవక్త ఆయనే. ఆయన దేవుని సన్నిధిలో కోరింది ఏంటంటే నీ ఏర్పాటు కావాలా. నువ్వు చేస్తే ఎలా ఉంటుంది? 17వ వచనం, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై. కాబట్టి సమర్థుడు ఎక్కడి నుంచి రావాలంటే దేవుని దగ్గర నుంచి రావాలా. సమర్థుడు అనే వ్యక్తి ఎక్కడి నుంచి రావాలా? దేవుని ఏర్పాటులో. మోసే ప్రార్థన చేస్తూ వచ్చినాడు, బహిరంగంగా ఆయన ఆత్మలో ఉన్న విషయాన్ని దేవునితో చెప్తూ వచ్చినాడు. ఆ నాయకుడు సమర్థుడై ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోసే చేయవచ్చు, మోసేకు కూడా కొన్ని అథారిటీస్ ఉంటాయి ప్రభువుని బట్టి. మోసే ఆశించట్లు కూడా తప్పులేదు కొన్నిసార్లు, ఎందుకంటే ఆ ఆధిపత్యంలో మోసే ఉన్నాడు కాబట్టి. మోసే కూడా ఆశించినా మనం తప్పు పట్టలేం. నా పెద్ద కుమారుడనో చిన్న కుమారుడనో ఏం చేయొచ్చు? ఎవరి దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర, మన బ్రదర్స్ దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి, అన్న మా బాబు వస్తున్నాడు, సేవకుడు కొడుకు కదా, 10 రోజులు ఉంచుకొని చెప్పడానికి తప్పు కాకపోవచ్చు. కొన్ని అథారిటీస్ ఉంటాయి విశ్వాసుల మీద, సమాజంలో, సంఘం మీద ఉంటాయి. కానీ అవేవి కూడా ఆయన ఉపయోగించుకోలేదు. అవేవి కూడా ఆయా ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకోలేదు. మోసే తర్వాత అహరోను తోడుగా ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం చూస్తే, అహరోను వెళ్ళిపోతూ వచ్చినప్పుడు దేవుడే అహరోను కుమారుని తర్వాత చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, అహరోను కుమారులను చేయమను చేస్తూ వచ్చినాడు, అభిషేకిస్తూ వచ్చినాడు. కానీ మోసే ఎంత యథార్థతంగా దైవసన్లో కనిపెడుతూ వచ్చినాడంటే, నీ చిత్తం సమర్థుడైన ఒక నాయకుణ్ణి, అతడు సమర్థుడై ఉండాలా, నువ్వు నియమించుము. చూడండి ఆ మాట, నియమించుము. మోసే అడుగుతూ వచ్చాడు, నియమించుము. ఏజ్ని బట్టి ఒకవేళ యెహోషువ పెద్దవాడో, మోసే కుమారులు పెద్దవాళ్ళు మనకు డాక్ట్రిన్స్ బైబిల్లో కనపడదు. కానీ నియమించుము. బాగా ఎప్పుడైనా చదువుకోండి ఆ మాట. 27వ అధ్యాయం సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనంలో, 17వ వచనంలో, 15, 15, 16 వచనాలు
ఎప్పుడైనా చదవండి, నియమించుము. అర్థమైందా? నన్ను నియమించుము అని ప్రపంచంలో ఎక్కడ ఎవరు అడగరు. ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేయరు? నన్ను నియమించుము అడిగిన దాఖలు లేవు, ఉండవు. కాబట్టి ప్రభు నియమిస్తే అదేముంటుంది? స్టాండర్డ్గా ఉంటుంది. ఎవరు కోరరు. పోయిన ఆదివారం చెప్పినాను, అడవి మనిషి ఏమైనాడు? రాజు అయిపోయినాడు. ఏమైనాడు? నాయకులు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ అన్నదమ్ములు అనుకున్నారు, సైనికుల్లో ఉన్నారు, తర్పిదిలో ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. అయినా దేవుడు వారిని ఏం చేయలేదు? దేవుడు కోరుకోలేదు. కానీ ఆన్ ద స్పాట్ ఒక గొర్రెలకాడు ఉన్న వ్యక్తి వస్తే, నేను కోరుకున్నవాడు ఇతడే. అర్థమైందండి? ప్రజలు కోరుకున్నవాడు శాశ్వతంగా లేడు. ఎవరు? సౌలును ప్రజలు కోరుకున్నారు. మాకు ఒక రాజు కావాలా అన్నాడు. అది నేను చెప్పిన సందర్భంలో మోసేను సమూయేలును కొంచెం కంపేర్ చేసుకుంటే సమూయేలులో కొంత స్వార్థం ఉండొచ్చు. ఎందుకంటే ఎట్లా స్వార్థం అని నేను అంటానంటే, ఆయనకు కొంచెం బాధ వేసింది. రాజుగా నియమించు అన్నప్పుడు బాధ వేసింది సమూయేలుకి. ఎందుకు వచ్చింది అంటే బాధ, సమూయేలు పిల్లలు అప్పుడే న్యాయాధిపతులుగా వాళ్ళు ఏలుతూ ఉన్నారు. ఆ సందర్భంలోనే నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు నీ పిల్లలు కారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చింది సేవకుడా, ప్రజల, పెద్దల? ఎవరిచ్చారు? ఇది నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు అని స్టేట్మెంట్ ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చి ప్రజలు వచ్చి, అయ్యా నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు నీ పిల్లలు కారు. దయచేసి అన్నమాట సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయమా ఓ మాట క్షుణ్ణంగా చూద్దాం. 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం దయచేసి చూడండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతను తనిరి. తర్వాత ఈ 6వ వచనంలో లాస్ట్లో చూస్తే, వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. ఎందుకు? 2వ వచనం ఏవేలు, అబియా. 3వ వచనం, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అప్పటికే తన కొడుకులను సమూయేలు న్యాయాధిపతులుగా చేశాడు, ప్రజల్లో ఉన్నారు. అయితే వారు ఏం చేసినారంటే అక్కడ చూడండి, 3వ వచనం 2వ లైన్, ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక చాలు ధనాపేక్షలోకి పోతూ వచ్చినారు. అప్పటికే న్యాయాధిపతులుగా ఉన్న సమూయేలు కుమారులని ప్రజలు గమనిస్తారండి. ఎవరు గమనిస్తారు? ఇప్పుడు నేను గమనించాం, నువ్వు గమనించాం, ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను చూసేది 2 కళ్ళతో మిమ్మల్ని చూస్తాను. నేను చూసేది 2 కళ్ళతో మిమ్మల్ని చూస్తాను. ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 రెన్లు 200 కళ్ళు నన్ను చదువుతారు. చదువుతారా? 100 రెన్లు 200 కళ్ళు నన్ను చదువుతారు. ఏంటి మా సేవకుడు, ఏంటి మా సేవకుడి పరిస్థితి ఏంటి, ఎలాగ ఏంటి, చదువుతారా? ఖచ్చితంగా చదువుతారు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. నేనైనా చదువుతారా? సంఘం స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమనిస్తుంది? సమాజం స్టేట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ అర్థమైందా? నేను నియమించబడతాను, నేను ఉంటాను అని బైబిల్ ఎక్కడ కూడా
ఎవరిని కూడా అడిగినట్టు దాఖలు లేవు. ఒకరు చేసి సమూయేలు ఆ పని చేసి సమూయేలు ప్రతికూల పరిస్థితులు ఏం చేయాల్సి వచ్చింది? ఎక్కడైతే సేవ చేస్తూ వచ్చినాడో అదే ప్రదేశంలో ప్రతికూల ఆ స్టేట్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మానవుని నైజాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. మానవుని నైజాన్ని అప్పటికే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? సమూయేలు యొక్క కుమారులు ఉన్నారు. అప్పటికే మోసే యొక్క కుమారులు ఉన్నారు. కాబట్టి ఆ గోత్రములో ఉన్న ఆ తండ్రి కుమారులు కాక దేవుడు ఏమన్నాడంటే నీ కాడ ఉన్న యెహోషువను అభిషేకించు. అది సందర్భం. అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్నటువంటి సమాజంలో ఉన్న నీ దగ్గర ఉన్నటువంటి యెహోషువను దయచేసి ఏమంటున్నాడు చూడండి. 18వ వచనం, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నూను కుమారుని యెహోషువ ఆత్మ పొందినవాడు. మరి గెర్షోము ఎలియాజరు ఎటు పోయారు అంటే వారికి రక్షణ లేదనా? వారికి ఆత్మ లేదనా? వారిలో విశ్వాసం లేదనా? వారికి ఆత్మ ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. దేవుడు సమాజం ఏకీభవిస్తున్నారు. సమూయేలు కాడికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నన్ను విసర్జించారు కానీ మేము విసర్జించలేదు, వారు చెప్పిన పని చెయ్యి అన్నాడు. ఒక ప్రవక్తకు దేవుడు ఏం ఇచ్చినంటే వారు చెప్పిన పని చెయ్యి అన్నాడు. వారి మాట ప్రకారం నేను చూపించే ఒక వ్యక్తిని రాజుగా చేయమన్నాడు. తర్వాత పటిష్టంగా ఉంటుందా ఉండదా అనేది తర్వాత సంగతి. దేవుడు ఏర్పరచుకున్నది శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఏర్పరచుకోక మనుషుడు కోరుకున్నది అశాశ్వతం అవుతుంది. మధ్యలో ఏం జరుగుతుందో తెలవదు, ఏమవుతుందో తెలవదు. అందుకని సౌలును దేవుడు ఏర్పరచుకున్న దేవుడే దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదుతో మాట్లాడిన దేవుడే సౌలుతో మాట్లాడుతూ వచ్చినాడు. సౌలుతో మాట్లాడిన దేవుడే దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే సౌలు కంటే దావీదు అధికమైన దుర్మార్గ పనులు చేసినప్పటికీ అతడు దేవుని హృదయానుసారుడిగా ఎదుగుతూ వచ్చినాడు. అయితే ఒక మాట ఏంటంటే, దావీదు సంతానములో ఈ భూమి పోయే వరకు ఒకడు ఉంటాడు అనడా లేదా? ఈ భూమి, సూర్య, చంద్రుడు, ఆకాశం, భూమికి పైన సూర్యుడు నిలుస్తున్నంత కాలం దావీదు సంతానములో అతని సింహాసనం మీద ఒకడంటూ ఉంటాడు. అందుకని ఒకవేళ ఈ దినం ఇజ్రాయెల్ దేశాల్లో లేకపోతే ఈ దినం ఆత్మ సంబంధమైన మనల్లో పిల్లల్లో అక్కడెక్కడ ఆయన సంతానములో ఉంటారు. కాబట్టి మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది, దేవుడు కోరుకున్నవాడు ఎక్కడుంటాడో, అడవిలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో అక్కడనే సమవుజ్జి ఒక వయస్సు కలిగిన వారు ఎనుకో ముందో మోషే కుమారులు యెహోషువ ఎలా ఉంటారో కానీ వారిని మినహాయించి యెహోషువాని మీదనే చేతులు పెట్టు అన్నాడు. కాబట్టి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, అర్థమైందండి? కాబట్టి నా పిల్లలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నా వయసు కంటే నీ వయసు పెద్ద ఉండొచ్చు, లేకపోతే నీ వయసు కంటే నా వయసు పెద్ద ఉండొచ్చు, లేకపోతే నాకంటే ఆత్మీయతలో ముందు మనం ఒకరికంటే ఒకరు ముందుండొచ్చు. కానీ నియమించుము. ఏమి నియమించాలా? దేవుడు నియమించాలా? దేవుడు కోరుకున్న వారు ధన్యులు. మనుషుడు ఏది కోరుకొని చేసినా అది సంఘానికి, సమాజానికి ఏముండదు, సంతృప్తికరం ఉండదు. అది ఆత్మీయ అభివృద్ధి చెందదు. యెహోషువ దేవుడు కోరుకున్నాడు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. మోసేతో ఈ మాట చెప్పలే. ఒక్కొక్కరితో ఒక వాగ్దానం. ఏ వాగ్దానం? నువ్వు బ్రతుకు దినములన్నిటి నీ ఎదుట ఏ మనుషుడు నిలువ నేరడనే ప్రామిస్. మోసే ప్రామిస్ వేరు, అర్థమైందండి? యెహోషువ ప్రామిస్ వేరు. అది దానికి మనం ఎప్పుడైతే ఒబే అవుతామో మనం వర్ధిల్లుతాం, మన కుటుంబాల క్షేమం. ఇప్పుడు చూడండి, మోసేకు తోడై ఉన్నట్టు, మోసేకు ఏమి తోడై ఉన్నాడు అది చూడాలి మనం, అది పరిశీలించాలి మనం. మోసేకు ఏ పరిస్థితుల్లో దేవుడు తోడయింటూ వచ్చినాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 4వ అధ్యాయం దయచేసి రండి. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఏంటిది? నిర్గమకాండం
నిర్గమకాండం ఫస్ట్ ముందు 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. అక్కడ మోషేకు తోడై ఉన్నట్టు. మోషేకు ఎలా తోడై ఉన్నాడు దేవుడు? యెహోషువకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దినం నేను మోషేకి ఎలాగో తోడైనానో యాస్టీజ్గా నీకు కూడా నేను అలాగనే తోడైంటాను. ఒక 2-3 విషయాలు చూసి ప్రార్థనలోకి వెళ్తాం. 3వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూడండి అన్నమాట. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. చూడండి ఎంత మంచి మాట. మళ్ళీ చదవండి. ఆయన నిశ్చయముగా నేను నీకు, చెప్పండి, తోడై ఉందును. ఎందుకు తోడై ఉండాలి? దేనికి తోడు? ఆయన మిద్యాన దేశంలో ఉన్నాడు. ఆయన ఒక నరహత్య చేసినాడు. ఆడ ఒక వ్యక్తిని చంపి పూడ్చిపెట్టినాడు. ఒక దొంగలాగా పారిపోయినాడు. మరి పారిపోయిన వ్యక్తి కంటే ఇజ్రాయెల్ దేశంలో ఇంకెవరు లేరా? బాగా గమనించండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నించడానికి ఇజ్రాయెల్లో ఎక్కడో ఒక వ్యక్తిని నరహత్య చేసిపోయినోడు వాని తీసుకొచ్చి ముందర పెట్టినావే, ఈడ ఎంతమంది సమర్థులము లేము అనొచ్చు అనకూడదా? చెప్పండి, అనొచ్చు అనకూడదా? ఇప్పుడు మోషే వచ్చి ఇజ్రాయెల్ ప్రజల కాడికి వచ్చి దేవుడు నాతో మాట్లాడే, అరే భయ్యా, లౌకిక భాష, నువ్వు మొన్న 40 ఏళ్ళు పోయి దాక్కొని ఒకని చంపితే నువ్వు పారిపోయి రాజు కట్టబడి ఎక్కడో ఉండి ఇక్కడొచ్చి మాకు చేతవేంది అంటమా ఇప్పుడు ఇక్కడ అంటమా అనమా? ఆడెవడయ్యా, ఈడెవడయ్యా, వాడెవడయ్యా, నేనెప్పుడున్నా, వాళ్ళు ఎప్పుడున్నా? వస్తుందా రాదా? కాంట్రవర్షియల్. అర్థమవుతుందండి. కానీ పారిపోయిన వ్యక్తికే దేవుడు తోడుంటానంటున్నాడు. అతడు వస్తేనే ఇజ్రాయెల్కి ఏముంది? అలాంటి వాడే ఇజ్రాయెల్లోకి కావాలా? 40 ఏళ్ళు దాచిపెట్టాడు ఇజ్రాయిల్ కొరకై నాయకుడిగా. అర్థమవుతుందా ఈ మాట? ఇజ్రాయిల్ కొరకై నాయకుడిగా. ఏ ఇంటిలో ఫరో ఇంట్లో పెరిగాడో అదే ఇంటి మీదకి కాలెత్తడానికి 40 సంవత్సరాలు ఒక పరిస్థితిని అనుమతించి ఈ ఇజ్రాయిల్లకి ఆ ఫరో కుటుంబానికి బుద్ధి తేయడానికి ఒక వ్యక్తిని నరహంతునిగా చేసి మిద్యాన దేశానికి పారిపోయేటట్టు చేసి తిరిగి ప్రత్యక్షమై తీసుకొని వచ్చి నేను నీకు తోడై ఉన్నాను. మనమెవరు అండి ప్రశ్నించడానికి? వాళ్ళెవరు వీళ్ళెవరని ఆయన ఉద్దేశం. అర్థమైందండి. 40 ఏళ్ళు ఎటుపోయాడు మోసే? 40 ఏళ్ళు ఎక్కడికి పోయాడు మోసే? ఎక్కడున్నాడు? పారిపోయినటువంటి వ్యక్తి. గొర్రెలు కాస్తా ఉన్నాడు బానిసంగా. అర్థమైందండి. ఒక సీనాయి ఆ హోరేబు ప్రాంతంలో ఒక ఎగ్గట కొట్టి వేస్తే కారు గ్లాస్ మీద ఆమ్లెట్ అయిపోద్ది. అంత టెంపరేచర్ ఉన్న ఏరియాలో ఒక బానిసగా గొర్రెలు కార్చున్న వ్యక్తిని దేవుడు దర్శించి నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. చాలా వాక్యం చాలా సీరియస్గా పనిచేస్తుంది. మనం ఇట్టి పరిస్థితుల్లో కొన్ని కాలాల్లో దేవుడు చూసి చూడనట్టు పోయి ఉండొచ్చు. ఈ కాలంలో దేవుడు నేను అంటే ఒప్పుకునే స్థితిలో లేడు. వాక్యం క్షుణ్ణంగా చెప్తుంది. నాకు కాదు ఇచ్చింది, నాకు సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను నీకు మోషేకు తోడైనట్టు నేను నీకు తోడైంటున్నాను. హూ ఈజ్ దట్ పర్సన్ ఆఫ్ మోజెస్? ఎవరైనా 40 ఏళ్ళు ఒక నరహంతకుడై పారిపోయిన వ్యక్తిని ఒక నాయకునిగా తీసుకొస్తా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు తోడై ఉన్నానంటే నేను నిన్ను పంపి తిని అనుటకు ఒక కారణం. ఆ పంపబడిన వ్యక్తికి కొన్ని అద్భుతాలు చేసే ఏమిస్తాడు? శక్తిని. ఇది నీకు చూసినట్టు అర్థం ఏంటి? వాయిస్ మారుతుంది, క్రమం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. సమాజంలో అందరూ ఐక్యతలో ఉంటారు, అందరూ ఒప్పుకుంటారు, అందరూ అంగీకరిస్తారు. ఫీజ్ ఉండిద్ది. రెండోది రండి, మోషేకి ఏ పరిస్థితుల్లో దేవుడు తోడయింటూ వచ్చినాడు? దేనికి తోడయింటూ అన్నాడు? 4వ అధ్యాయం 12వ వచనం. మోషేకు తోడైనట్టు నీకును తోడయిందును అంటే మోషే ఏ పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రామిస్ చేసినాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి, అర్థమైందండి, వాక్శక్తిని ఇస్తాను. వాక్శక్తిని ఇవ్వడానికి ఎవరు కావాలా? దేవుని తోడు కావాలా? నువ్వు నత్తివాడు అనుకోకు,
నువ్వు భౌతికంగా ఆత్మీయంగా నువ్వు తగ్గించుకుంటున్నావో ఏం చేసుకుంటున్నావో అవన్నీ అనవసరం, కానీ నువ్వు నాకు అవసరం కాదు. నువ్వు వెళ్ళు, నీకేం కావాలో నేను నీకు తోడైంటాను, నీ నోటికి తోడైంటాను. ఇప్పుడు పలికేది నువ్వు కాదు, నేను పలుకుతాను. నీ నోట్లో నేను ఉంటాను. అర్థమైందండి? నీ నోట్లో నేను ఉంటాను. నియమింపబడినవాడు, దేవుని చేత నియమింపబడినవాడు నోటిలో దేవుడు తోడైంటాడు. ఆ నోటికి దేవుడు మాట్లాడతాడు. నోరు ఎటు బోధిక, దేవుని మాటలే పలుకునని బైబిల్ చెప్తుంది. దేవుని మాటలు దేవుడే పలుకును. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతాను. అంతే. ముందు ముందు పోతే ప్రవక్తలతో అట్లే అంటాడు, ప్రభా నేను మాట్లాడలేనంటే నీకెందుకు ఆ పని, నేను నియమించుకున్నాను. నేనేం చేసినాను, నేను ఆ బాధ్యత నాది, నేను నీకు తోడైంటాను. నువ్వు కోరుకోలే, నువ్వు అడగలే, నువ్వు సింహాసనాన్ని ఆశించలే, నువ్వు ఆశించలే, నన్ను మళ్ళీ ఐగుప్తు పంపమని నువ్వు ప్రార్థన చేయలే. నీ ప్రజల కోసం చేసిండొచ్చేమో ఒకవేళ, కానీ నన్ను నాయకునిగా నియమించు, నేను దీని కొరకు యోగ్యుణ్ణి అని నువ్వు కోరుకోలే, నేను కోరుకున్నాను నిన్ను. అర్థమవుతుందా చెప్పేది? నేను కోరుకున్నాను నిన్ను. నువ్వు పంపితివని రుజువు చేసేది నేను, నువ్వు మాట్లాడవలసింది చెప్పేది నేను నీకు తోడైంటాను. ఇది నీ పని కాదు, ఇది నా పని. నువ్వు కోరుకోలేదు, నువ్వు కోరుకుంటే ఫలించవు. 15వ వచనం మళ్ళీ ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. నీకెందుకు, నీ అన్న ఉన్నాడు, నువ్వు ఉన్నావు, ఇద్దరికి నిన్ను బట్టి అహరోనుకు కూడా తోడైంటాను. చూడండి అన్నమాట. 15వ వచనం, నీవు అతనితో మాట్లాడి అందించవలెను, నీ నోటికిని అతని నోటికిని తోడయుండి. ఎందుకు నీకు బాధ, ఎందుకు నీకు వేదన, ఎందుకు నీకు దుఃఖము? దేవుడు కోరుకున్నాడు. మోసే నీకు తోడైంటాను నిన్ను పంపేటప్పుడు, నీ నోటికి తోడైంటాను మోసే. మూడోది నీకు మాత్రమే కాదు, నీ అన్నకు కూడా తోడైంటా. నువ్వు భయపడకెళ్ళు. అర్థమవుతుందా? అందుకని యెహోషువతో అంటున్నాడు, మోసేకు తోడైనట్టు నేను నీకు తోడైంటాను. ఎందుకు ఆయనే కావాలి చెప్తా ఉన్నాడు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి. ఎవరు ఎన్నుకున్నారు? ఇప్పుడు మనం ఏమంటాం, నాకు తోడైండు ప్రభా సహాయం చేయమని. నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానంటే, 15 సంవత్సరాల వయసు కంటే ముందుగా ఓసారి బావిలో పడ్డాను. నేను అందరు ఈత కొడతా ఉంటే నేను కూడా అందరు దూకుతా ఉంటే నేను కూడా దూకినా. నాకైతే రాదు. అప్పుడు హాస్టల్లో చదువుకుంటూ హాస్టల్ పిల్లలు పోయి దూకినాను. అప్పుడు అందరూ ఏమైపోయిందో ఏమో తెలియదు, పట్టుకొచ్చి అందరూ నీళ్ళు తిరినట్ట, అన్నీ తిరినట్ట, హాస్పిటల్ తీసిపోయినట్ట. ఏదో దేవుడు బతికించినాడు, అది కూడా ఎత్తుతాను. నన్ను బతికించింది నువ్వు కదా అనుకున్నాను. ఒక యవన వయసులో పీజీడీసీ కంప్యూటర్ BSc అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటే, అప్పుడు ఆ డయేరియా వ్యాధికి 2 దినాలు నేను ఇదైపోయి ఆ 2 దినాలు కంట్రోల్ కాక నేను ఇంకా వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో బెడ్లోనే వెళ్ళిపోతున్నప్పుడు ఒక 8వ తారీఖు 1998 ఆ 8వ తారీఖు 5 గంటల టైంలో కింద పడిపోయినానంట సెలైన్లోంచి. ఇంకా ఆ తర్వాత నాకు తెలియదు ఏమైపోయిందో. అందరూ ఏడ్చారంట, చచ్చిపోయినాడు అని. నేను ఏం చేయలేదంట. తర్వాత ఏం జరిగిందో ఎప్పుడో తెలియదు. 9వ తారీఖు అది మిడ్నైట్లో దేవుడు దర్శించినప్పుడు, నేను ఆ దినం రక్షణ పొంది చూసినప్పుడు, ఆ దినం మళ్ళీ పునరుద్ధానం 2 సార్లు బతికినాను. చచ్చిపోయినాడు అన్నారంట డాక్టర్. మరి ఏం జరిగిందో నాకు తెలియదు తర్వాత. కాబట్టి నేను ఈరోజు ప్రార్థన చేస్తాను. నీ సేవ అంటే నేను కోరుకోలేదు, నేను ఎప్పుడు ఆశపడలేదు, నేను ఎప్పుడు బతుకుతాను అనుకో. 2 పర్యాయం చచ్చిపోయిన నన్ను నువ్వు కదా పునరుద్ధాన శక్తితో బతికించింది. ఈరోజు నువ్వు నా పరిచయలు నువ్వు తోడుకుంటే ఎట్లాగా? నువ్వు నాకు ఇన్ని రకాల పరిస్థితులను ఇచ్చి సేవకు పిలిపించి సేవకు తీసుకొచ్చింది. 3 పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు కదా. నేను కోరుకున్నానా? నేను కోరుకుంటే ఈ రోజునైనా నాకు ఇంటికి పంపించేసేయి. మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. మనం కోరుకుంటే ఉండదు చెప్పండి. మనం కోరుకుంటే దేవుణ్ణి అడగడానికి అర్హత ఉంటుందా? మనం కోరుకుంటే ఉండదు. మనం అంత ఛాలెంజ్గా ప్రార్థన చేయలేము, మనం ఈ ప్లేస్లో నిలబడలేము, మన పరిచర్య వర్ధిల్లదు, మనం చేసే సంఘానికి క్షేమం ఉండదు. అర్థమైందండి? నీకు నాకు కాదు. ఇప్పుడు నువ్వు నేను బతకాల్సింది ఎవరి కోసం అంటే,
నీ కోసం నువ్వు, నా కోసం నేను కాదు, మన మీద ఆధారపడిన కుటుంబాల కోసం, మన భార్య కోసం, పిల్లల కోసం బతకాలా. అందుకోసం మనం పథ్యం ఉండాలా. అందుకోసం షుగర్ ఉన్న, బీపీ ఉన్న, ఆయాసం ఉన్న కొన్ని పథ్యం ఉండి దేవుణ్ణి అడుక్కుంటూ బతకాలా. అలాగే ఇక్కడ సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నామంటే నీకోసం కాదు, దేవునికి మహిమ రావాలా, ఇక్కడున్న కాంగ్రిగేషన్ క్షేమం పొందాలా, సంతృప్తి పొందాలా, వారు ఆశీర్వదించబడాలా. కోరుకున్న వ్యక్తుల ద్వారా ఏ రోజు కూడా క్షేమం ఉండదు. ఈరోజు నేను గుండె మీద చేపెట్టుకొని చెప్తున్నాను, ప్రభువా నువ్వు నన్ను బతికించింది నువ్వు కదా. నేను హేళన పొందితే, నేను అవమానం పొందితే, నేను ఫలించకపోతే, ఫలవంతమైన పరిచర్య చేయకపోతే నీ నామానికి అవమానం కదా, నీ నామానికి కాదు. ఆనాడు ఎందుకు ఏ ఉద్దేశంతో బతికించినావో ఆ ఉద్దేశం నువ్వేం చేయాలా? నెరవేర్చుకో. కాబట్టి మోసేకు తోడైనట్టు నేను నీకు తోడైందును. 18వ అధ్యాయం 19వ వచనం. రండి, నిర్గమకాండం దాటిపోకండి. 18వ అధ్యాయం 19వ వచనం ఏమంటారు చూడండి. కాబట్టి నా మాట వినుము, నీకు ఆలోచన చెప్పుదును, దేవుడు నీకు తోడైండును. ఎవరో చెప్తా ఉన్నారు? మోసే మామ మోసేతో చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుడు చెప్పాడు. ఒక అన్యుడు ఆ మిద్యాను దేశంలో పిల్లనిచ్చిన మామ వచ్చి అంటా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నేను ఒక ఆలోచన చెప్తాను, దేవుడు నీకు తోడైంటాడు, నీకు దేవుడు తోడైండును. అర్థమైందండి? నీకు ఆలోచన లేకపోతే ఆలోచన చెప్పేటోళ్ళను కూడా దేవుడు తోడైంటే దేవుడు సిద్ధపరుస్తాడు. మోసే మామ చెప్తా ఉన్నాడు. చూడండి, ఏ పరిస్థితుల్లో మోసే ఒక్కడి ఇసికిపోతా ఉన్నాడు అంతమంది న్యాయం తీర్చడానికి. చూడండి, అలాంటి పరిస్థితులు అంటున్నాడు. ఇది ఆ ఆలోచన కూడా ఎట్లా చెప్తారంటే, దేవుడు నీకు అనుమతి ఇస్తే, 18వ వచనం 18వ అధ్యాయం చూడండి, ఆ మాట ఎలా ఉంటారో. దేవుని ప్రజలు ఎలాంటి ఆలోచన ఇస్తారంటే, చూడండి, నాయకులైన వారికి వాళ్ళు చివర్ల మాట, ఒక అన్యుడు ఇత్రో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే రాజరందులో చేస్తున్నప్పుడు 20 దేవుడు నీకు నలిగిపోదు, నీకు ఆలోచన చెప్పేదను. 18 కాదమ్మా, ఇక్కడ ఏమంటాడంటే దేవుడు నీకు సెలవిస్తే అలాగూ చేయము అని అంటాడు. చదవండి ఆ మాట. 23 వచ్చి, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా. అర్థమైందండి? ఆలోచన చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, దేవుడు నీకు తోడైండును, దేవుడు నీకు ఈలాగు చేయమని చెప్పితే. అర్థమైందండి? అది అట్లుండాలి ఆలోచన. దేవుడు నీకు ఈలాగు చేయమని సెలవిస్తే నువ్వు ఆ పని చేయి. అర్థమైందండి? ఇలా చేయి, అలా చేయి కాదు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ విషయం నువ్వు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు నీకు అనుమతిస్తే ఆ పని నెరవేర్చు. ఇంకో మాట చూడండి, మనం ముగింపుకు వస్తున్నాం కాబట్టి 23వ అధ్యాయం 21వ వచనం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం ఏమంటున్నాడు మోసే సందర్భంలో? దయచేసి చూడండి. జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, పరిహరింపడు. కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో ఏం చేస్తూ రావాలంటే, ఆయనకు కోపము రేపే పని చేయకూడదు ఏ పరిస్థితుల్లో కూడా. మోసే ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ధైర్యం వహించి మీరెప్పుడు కూడా ఆయనకు కోపం రేపే పని. ఏ విషయంలో దేవుడు కోపం చేస్తాడో, ఏ విషయంలో దేవుడు బాధపడతాడో, ఏ విషయంలో దేవుడు మనసు నొచ్చుకుంటాడో, ఏ విషయంలో దేవుడు హృదయం నొచ్చుకుంటాడో, ఏ విషయంలో దేవుడు సహించలేకపోతాడో జాగ్రత్త. దేవుడు నాకు చెప్పి పంపించాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు, నాతో ఉన్న దేవుడు మీతో కూడా ఉంటాడు. మీతో కూడా ఉండాలి అంటే మీరు దేవునికి కోపం పుట్టించొద్దు. 14వ అధ్యాయం చూద్దాం, ఒక మాట చదివి మనం
ప్రార్థన ఆరంభించుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. 14వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఆ మాట. మెట్టుకు మీరు తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు ఆహారమగుదురు, వారి నీడ వారి నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకురి. ఆ పోయిన గోత్రానికి ఒక ప్రజలు, అందులో ఉన్న యెహోషువ కూడా ఒకడు, కాలేబు ఒకరు మోషే దగ్గరికి వచ్చి ప్రజలను ఓదారుస్తూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, మీరు వాళ్ళ చెప్పిన మాట ఏంటంటే, మీరు యెహోవా అంటే దేవుని మీద తిరగబడకుడి. చూడండి ఎంత మంచి మాట. ఏ విషయంలో కూడా అప్పుడు వాళ్ళు అంటారు, మోషేకు తోడైంటాడు, మనకు తోడైంటాడు, సంచారం చేసి వచ్చిన మనకు తోడైంటాడు, ఇజ్రాయిల్కు మనందరికీ తోడై ఉంటాడు, మనం వారిని జయించగలము. వారిని ఏం చేయగలము? జయించగలము. ఒకటి, మోషేకు తోడైనట్టు అంటే మోషేకు ఆయన పంపేటప్పుడే దేవుడు నేను నీతో ఉంటాను అన్నాడు. రెండోది, ఆయనకు ఒక సూచనలు చేసేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు, ఐగుప్తు రాజు ఎదుట, ఐగుప్తుల ఎదుట. మూడోది, నీ నోటికి తోడై ఉంటానన్నాడు. నాలుగోది, నీకు మాత్రమే కాదు నీ అన్నకు కూడా నేను తోడై ఉంటాను, అహరోనుకు కూడా తోడై ఉంటాను అన్నాడు. ఐదోది, మన ప్రజలందరికీ కూడా దేవుడు తోడై ఉంటాడు అని మోసేతో ఉన్న వారందరూ చెప్పగలుగుతూ ఉన్నారు. ఆ మాటను యెహోషువతో దేవుడు ఏమంటున్నాడు? నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. కాబట్టి ఏ విషయంలో నేను విడిచిపెట్టిపోను. మిగిలిన భాగం ప్రవచితమైతే వచ్చే వారం చూద్దాం. ప్రభు మనం సాయం చేయను గాక. అలాగే మనం ప్రార్థనలో పాల్గొందాం, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఓ సహోదరుడు, ఓ సహోదరి, ముందుగా దయచేసి ప్రవచితమైతే మరి ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి మనకి కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. దయచేసి మందిరం కూడా పనిలో ఉంది కనుక మనం సంఘముగా పెద్దలు మనం ఆలోచించిన మేరకి ఆ కూడికి ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నామో ఖర్చు కాబోతుందో అదంతా కొంతమంది అనుకూలమైన వారందరూ కూడా, అనుకూలం అంటే ఏదో కాదు, అందరూ సంఘం అంతా కూడా మరి షేర్ చేసుకొని ఆ మీటింగ్ కొరకు ఎవరి సామర్థ్యం కొరది వాళ్ళు ఏం చేయాలి, వచ్చి దేవుని దాసులను కలుసుకొని సమర్పించుకొని ప్రార్థన చేయించుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ మీటింగ్ కొరకై మీ సామర్థ్యం అలాగూ ప్రభు మనం సాయం చేయను గాక. ఎందుకంటే చుట్టుపక్కల ఒక 200 మంది వస్తారు, మన సంఘం ఒక 400 మంది ఉంటే 600 మంది. మరి అన్ని విషయాల్లో మరి ముందుకెళ్ళడానికి భోజన ఏర్పాట్లు, భోజన సహవాసం చేయాలి కనుక మరి వచ్చిన కొంతమంది సిస్టర్స్ వస్తే బ్రదర్స్కు మీ భర్తలకు చెప్పండి, అందరూ వచ్చింటే కుటుంబంగా సహకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మోకరిస్తాం, కళ్ళు మూసుకుంటాం. ఓ సహోదరుడు, సహోదరి, ఆ కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకై ఆదివారం అలాగే మందిరం పని కొరకై ప్రార్థన చేస్తారు. మోసేకు ఏ విధంగా తోడుగా ఉన్నారో యెహోషువకు మీరు తోడుగా ఉండి బలపరిచి ప్రభా మీరు స్థిరపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాపము శాపంలో ఉన్నటువంటి మమ్మలను కూడా మీరు ప్రేమించి ప్రభా మరి మోషే ప్రభా మరి యెహోషువకు ఏ విధంగా తోడుగా ఉన్నారో మా జీవితంలో మీరు తోడుగా ఉంటూ ఇంతవరకు సంఘంలో స్థిరపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శాలేం సంఘ విశ్వాసులను బట్టి ప్రభా సేవకుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి సంఘం మీరు స్థిరపరిచి అనేకులు రక్షించబడి మీ సంఘంలో ప్రభా మరి ఆత్మీయంగా ఎదుగుటకు ప్రభా మరి మీ కొరకై జీవించడానికి సువార్త భారం కలిగి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ప్రభా మరి యొక్క విశ్వాస సంఖ్యను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందిరము ప్రభా మరి మేమందరము ప్రేమించి ప్రభా మరి మీ యొక్క కృప ద్వారా ప్రభా మరి ఇది కట్టగలిగి మీ యొక్క సన్నిధిని మేము సంతోషించే భాగ్యము మా జీవితాల్లో కుటుంబాలుగా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి రేపు సండే 6th ప్రభా మరి కంబైన్డ్ యూత్ మీటింగ్ జరుగుతూ ఉండగా అనేకులు ప్రభా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలు, విశ్వాసులు, సేవకులు
త్వరగా రాగలుగుతూ ఉన్నారు. ప్రభా మరి ఆ రోజు కొరకు సిద్ధపడినటువంటి దైవజనుని కూడా ప్రభా మీరు బలపరచండి. ప్రభా మా యొక్క అక్కరకు ప్రభా మరి ముఖ్యంగా యవనస్తులకు ప్రభా ఏ యొక్క వాక్యము అవసరమై ఉన్నదో ప్రభా మరి చివరి దినాలలో ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాలలో ప్రభా మేము అందరం కూడా సమకూర్చబడినట్లుగా ప్రభా మీ యొక్క దైవజనాన్ని సిద్ధపరచండి. అనేకులు ప్రభా మరి రాగలుగుటకు మీరే సహాయం దయచేయండి. ప్రభా మరి పెద్దల ద్వారా స్థానిక దైవజనుల ద్వారా ప్రభా మరి ఆ దినం కొరకై ఏర్పాట్లు జరుగుతుండగా అనేక మంది అవసరాలు అక్కర్లు ఉన్నాయి తండ్రి. ప్రభా మరి వంట కార్యక్రమము ప్రభా మరి ఇంకా ప్రభా మరి సేవకులు ట్రాన్స్పోర్టు ప్రభా ఆ దినం ఏర్పాట్ల గురించి అన్నీ కూడా ప్రభా మరి అనేకులు ఆ యొక్క దినం యొక్క అవసరనితమై ప్రభా మరి ముందుకు వస్తుండగా వారిని బలపరచండి. వారికి కావాల్సిన బహుమానం అనుగ్రహించండి. ప్రభా సంఘం అంతా కూడా ఆ దినం కొరకై సిద్ధపడి వాక్యంలో ఎదుగుటకు ఆతృత కలిగి ప్రభా వాక్యంలో స్థిరపడి ప్రభా మీ యొక్క రాజ్యము కొరకై సిద్ధపాటుకు సంఘాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సంఘం పనులు కూడా జరుగుతున్నాయి తండ్రి. సంపూర్ణంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని సంఘం అంతా కూడా ప్రభా మరి ఇది ప్రభా వారి అనేకులకు ఆత్మీయంగా ప్రభా భౌతికంగా సేద తీర్చే ఒక స్థలంగా ప్రభా ఆత్మీయంగా బలపడటకు ఈ యొక్క సంఘాన్ని స్థలాన్ని మీరు సిద్ధపరచినట్లుగా ప్రభా మరి మీరే సహాయం దయచేయమని మా యొక్క ప్రార్థన మీరు విన్నారని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించడానికి ఇచ్చిన ఈ గొప్ప దినతను బట్టి నేను వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ఈ సమయం చూడలేక గతించిపోయినారో నన్ను అయితే ప్రేమించి ప్రభా ఈ సమయం మాకు ఇచ్చినందుకై నిండు వందనాలు. అంతేకాకుండా ఆ సంఘంతో చేరి నేను ప్రార్థించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నిండు వందనాలు. ఇంతవరకు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి నిండు వందనాలు. మోషకి తోడైనట్లుగా మీకు తోడై ఉందేదను అని చెప్తూ వస్తున్నావు ప్రభా. మోషే నైనా నోటికి నైనా తోడైనట్టుగా నైనా మోషని నడిపిస్తున్నట్టుగా నైనా మాకు తోడై వస్తున్నావు ప్రభా. అంతేకాకుండా ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు నైనా ఎన్నో ఉన్నాను కూడా ప్రభా ఎస్ఐ కాపాడుకుంటూ నైనా ఎస్ఐ నడిపిస్తుందికై వందనాలు ప్రభా. మోసకు తోడుగా ఉంటూ వస్తున్నావు. అలాగే ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా ప్రార్థన నమ్మకి ఇచ్చిన ప్రార్థనాంశాన్ని నీ చేత నైనా ఎస్ఐని ఎదుట పెడుతున్నా జ్ఞాపకం చేసుకో ప్రభా. మందిర పని కొరకై ప్రార్థన చేస్తున్నా. మందిర పని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీ కృప చూపించండి. మందిర పని అంతా పూర్తి చేయండి. మందిరానికి కావాల్సిన అక్కర కూడా తీర్చేయ నైనా అనేక మందిని దర్శించండి, సహాయం చేయండి. అలాగే ప్రభా మందిరానికి మా కొర ఉందో ప్రభా దయ చూపించండి, సహాయం చేయమని అడుగుతున్నాం. మందిరానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం, సహాయం చేయి. అలాగే ప్రభా నైనా ఆదివారం నైనా కంబైండ్ ఈద్ మీటింగ్లో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అనేక మందిని నైనా దర్శించండి, ప్రేరేపించి తీసుకురండి ప్రభా. కృప చూపించండి. అనేక గ్రామాల నుండి వచ్చే బిడ్డలందరూ క్షేమాన్ని దయ చూపించండి ప్రభా. అలాగే ప్రభా మా మధ్యకు వచ్చిన దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ కృప దయచేయండి. ఆ దినాలనైనా ఎండ వడదెబ్బల నుంచి కూడా తప్పించి ప్రభా ప్రతి ఒక్కరిని తీసుకురండి, కృప చూపించమని. సంఘాన్ని కూడా బలపరచండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రోన్ కొరకు ప్రవీణ్ పగడాల మరి ఆ కేసులన్నీ కరెక్ట్గా ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చి కుటుంబానికి కూడా ఆదరణ కలిగినట్లుగా క్రైస్తవ సమాజానికి కొంత క్షేమం దేవుడిచ్చినట్లుగా మరి రేపు బైబిల్ స్టడీ కొరకు ఓ సహోదరుడు ఓ సహోదరి ప్రార్థన చేస్తారు. ప్రభా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి కనికరించి నీ మహాకృపను చూపించి ప్రభా నాయన తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా సంఘంగా కలిసి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన ప్రార్థించడానికి ప్రభా ఈ కూడికను ప్రభా మీరు మా కొరకై ఏర్పాటు చేస్తూ చెంతకై స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా నాయన తండ్రి. ఈ సమయంలో ప్రభా ప్రార్థన గురించిన అనేకమైన విషయాలు ప్రభా నీ దాసుని ద్వారా మీరు బయలుపరుస్తూ వచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను మోషకు తోడైనట్లు నీకు నువ్వు తోడైండుదనని యెహోషువతో సెలవిచ్చినటువంటి ప్రభా నాయన నీ మాటను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. అవును ప్రభా నాయన తండ్రి, మోషే ప్రభా నాయన తండ్రి మరి ఏ విధంగా పిలుచుకున్నారో, మోషకు ఏ విధంగా తోడైనారో మీరు మాకు చూపిస్తూ వచ్చినారు. నిజంగా ప్రభా మోషే ప్రభా నాయన తండ్రి ఎంత నరహంతకుడైనప్పటికీ కూడా పారిపోయినప్పటికీ కూడా ప్రభా నాయన నీ ప్రజలను ప్రభా నాయన వారికి ఉన్నటువంటి దుఃఖము బాధ, వారికి ఉన్నటువంటి బానిసత్వము, సమస్త విధములైనటువంటి కన్నీటి పరిస్థితి నుంచి నీ ప్రజలను విడిపించడానికి ప్రభా మోషను ప్రభా 40 సంవత్సరాలు మీరు దాచి
ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన తండ్రి, మిద్యానం నుంచి ప్రభా నాయన తనను ఏర్పాటు చేసుకొని ప్రభా నాయన తనని ఇజ్రాయేలుకు నాయకునిగా మీరు నియమిస్తూ వచ్చినారు. ప్రభా నాయన నియమించినటువంటి దేవుడవు ప్రభా నాయన, నేను నీ నోటికి తోడై ఉంటానన్నారు. ప్రభా నీకు మాత్రమే కాదు నీ అన్న కూడా తోడై ఉంటానన్నారు. ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన ఈ రీతిగా ప్రభా రకరకాలుగా ప్రభా మీరు అతనికి తోడయండి. ప్రభా నాయన తండ్రి, మీరు నాయన ప్రభా అతను ఎంతగానో బలపరుస్తూ వచ్చినటువంటి దేవుడు కనుక ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాకు కూడా ప్రభా నాయన తండ్రి భయపడద్దు, దిగులు పడద్దు, నేను మీకు తోడైంటునని ప్రభా నాయన తండ్రి సంఘంతో మీరు సెలవిస్తూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. ఇటు మాటతో ప్రభా విశ్వాసమును ప్రభా మాకు నాయన ప్రభా సంపూర్తిగా విశ్వాసం కలిగించండి. నాయన ప్రార్థనలో మేము బలపరచబడినట్లు ప్రభా నాయన విశ్వాసంలో ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయం చేయమని నీ సన్నిధిలో గోజాడుతున్నాం. ప్రభా సహాయం చేయము, కనికరించి కృప చూపించము. అట్లు నాయన ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన హెబ్రోన్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నాయన తండ్రి హెబ్రోన్లో ప్రభా నాయన కొంతవరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా ప్రభా నాయన నెమ్మది, శాంతి, సమాధానం, ఐక్యతను ప్రభా మీరు దయచేయండి. హెబ్రోన్లో ఉన్న పెద్దలను ప్రభా నాయన తండ్రి, మరి నాయన పరిచయం నడిపిస్తున్న వారిని, సేవకులైన వారిని, బాధ్యత గల వారిని అందరినీ కూడా మీరు దీవించి కాపాడి కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. మొదటి ప్రేమ, మొదటి జీవం, మొదటి సంతోషము, మొదటి సమాధానము ప్రభా నాయన హెబ్రోన్ ద్వారా మీరు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రభా కనికరించండి. హెబ్రోన్, హెర్మోన్ ప్రభా నాయన తండ్రి, మరి నాయన ప్రభా నాయన పరిచర్య చుట్టూ ప్రభా నాయన నీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి. ప్రతి దుష్ట కార్యం తొలగించి ప్రభా నాయన మీరే నాయన ప్రభా నాయన పరిచర్య నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. ప్రభా నాయన తండ్రి మోషని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ప్రభా నాయన తండ్రి ప్రభా పరిచర్యను మీరు నడిపిస్తూ వచ్చినారు. ప్రభా మీరే హెబ్రోన్ పరిచర్య అంతటికీ కూడా ప్రభా నాయకుడు అయి ఉండి ప్రభా మీరు ఆ పరిచర్య నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రభా సహాయం చేయం, కనికరించము. ప్రియమైన తండ్రి, గత దినాల్లో ప్రభా నాయన తండ్రి మన నీ దాసుడైనటువంటి ప్రభా నాయన ప్రవీణ్ పగడాల అన్నగారిని ప్రభా నీ మహిమలోనికి హతసాక్షిగా మీరు తీసుకున్నారు. ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన నీ దాసుడు చేసిన పరిచర్య ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన తండ్రి అతడు మిల్చినటువంటి పరిచర్య ప్రభా నాయన తండ్రి మరి నాయన ప్రభా ఇతరులు కొనసాగించినట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ప్రభా నాయన తండ్రి, మరి నాయన మరి ఎందుకు నిమిత్తమైతే ప్రభా నీ దాసుని విధంగా తీసుకున్నారు ప్రభా మాకు తెలియదు, మేము ప్రశ్నించటకు యోగులం కాదు. నీ చిత్తం, నీ సంకల్పం ఏమైతే ఉందో ప్రభా నాయన గనుక ప్రభా నాయన నీ చిత్త ప్రకారం జరిగించుకున్నందుకై నీకు వందనాలు ప్రభా. గనుక ప్రభా నాయన మిగతా సేవకులు కానీ ప్రభా నాయన నాయన తండ్రి క్రైస్తవులు కానీ విశ్వాసులైన వారు భయపడకుండా ఇంకా ఆత్మీయంగా ప్రభా నాయన తండ్రి నేను చనిపోతే నా ప్రభు కోసమే చనిపోతా, నా ప్రభు ఎద్దకు వెళుతాననే ధైర్యంతో, విశ్వాసంతో ఇంకా విశ్వాసంలో బలపరచబడి ప్రభా నాయన సేవా పరిచర్యలో సువార్తలో ప్రభా ఇంకా బలంగా పాలు పొందుటకు ప్రభా సహాయం చేయండి. ప్రభా నాయన మరి ప్రవీణ్ పొగడల తన కుటుంబాన్ని, తన భార్య పిల్లలకి ప్రభా మీరు ఆదరణ కలిగించండి, ఓదార్పును కలిగించండి. ప్రభా నాయన ప్రభా మీరే బలపరచమని వేడుకుంటూ సమస్తం చేతులు కల్పిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన తండ్రి మోసకు తోడై ఉంటున్న దేవా మాకు కూడా తోడై ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ బలపరుస్తున్నందుకై స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన మీరు విన్నారని విశ్వసిస్తూ నమ్మి స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. కన్నయ్య కొడుకు మోసే మనిషి బంటికి జ్వరం వచ్చిందంట, ప్రార్థన చేయి. మహోన్నతుడు అయిన దేవ, నీ పరిశుద్ధాత్మని బట్టి నీకు ఎంతో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యనున్న గొప్ప దేవ, మా మధ్య నుండి మా ప్రార్థన ఆలకించి దేవుడగాను ప్రభా, మా ప్రార్థనలకు అన్నిటికీ సమాధానం అనుగ్రహించి దేవుడగాను ప్రభా మీరు మాకుంటున్నందుకు నీకు ఏలేని వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, మరి తండ్రి విత్తబడుచున్న వాక్యమును ప్రభా ఫలభరితంగా ఫలించుటగాను నీ కృపా కనికరం నన్ను గ్రహించండి ప్రభా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి జడియకము ప్రభా మరి అంటూ వచ్చినావు దేవా. అవును ప్రభా, మరి మోషేకు తోడై ఉండినట్లుగాను మీకును తోడై ఉన్న గొప్ప దేవుడనైనా మాకును మా సంఘానికి గాను ప్రభా మీరు తోడైగా ఉండి ప్రభా సమస్తమును సమకూర్చి ప్రభా తండ్రి మీరు జరిపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మీరు తండ్రి ప్రభా మరి తండ్రి యూత్ మీటింగ్ ప్రభా సండే జరగబోచుండగానైనా నీ గొప్ప కార్యం జరిపించండి నైనా. అనేకమైన యవనస్తులు ప్రభా మరి వచ్చినైనా నీ వాక్యంని విని ప్రభా మరి తండ్రి
వినుట వలన విశ్వాసం అధికమగునట్లుగాను ప్రభా మరి వాళ్ళు తండ్రి ప్రభా హృదయంలో నాటబడటకు సహాయం దయచేయండి. ఎంతోమంది యవనస్తులను నెలకొల్పవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అవును ప్రభా బలంగా ఆ రోజునైనా ఏమైతే కొదువునాయో తండ్రి సమస్తం ఈ ప్రభా నీ చిత్తంగాను సమస్తం సమకూర్చి ప్రభా జరిపించవలసింది ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అవును ప్రభా మరి ఎవరైతే సామర్థ్యం కొలిది ప్రభా ఎవరైతే ప్రభా ఈ స్నామంలో ప్రభా మరి సమర్పించుకోవాలో వారిని ప్రభా గురికొల్పుమని వేడుకుంటున్నాం దేవా. తను సమర్పించుకులాగానని కృపా కనికరం చూపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా తండ్రి. అవును ప్రభా మరి లోకంలో చూస్తున్నైనా భయంకరమైన దినములో ప్రభా మేము వింటూ వస్తున్నాను తండ్రి. అవును ప్రభా మరి తండ్రి ఈ యొక్క దినములోనైనా ఆత్మను ఆర్పకుండా వెలిగించుటగాను నీ కృప నీ వాక్యమును రెండంచెల కలకడ్గమును మేము ధరించి బిడ్డలుగాను మమ్మల్ని తండ్రి మీరే నాటుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా మరి తండ్రి నీ దైవజనుడైన ప్రభా అత సాక్షిగా ప్రభా మరి ఉంటున్న ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయం ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. అవును ప్రభా తండ్రి తను ప్రభా ఎంతో ప్రభా నీ నామను ప్రచురిస్తూ వచ్చినారు ప్రభా. అవును తను సామాజికంగాను ప్రభా ఎన్నో ప్రభా మరి తండ్రి ప్రభా వార్తలుగాను ప్రభా మరి వాక్యాలుగాను ప్రభా ఆ బిడ్డనైనా పరిచయం చేస్తూ వచ్చారు. బీదాలకు ప్రభా ఎంతోగానో పరిచయం చేస్తూ వచ్చారు తండ్రి. అవును ప్రభా మరి తండ్రి మాతో ఉద్మాదులనైనా ఎన్నో విధములుగానైనా తండ్రి ప్రభా మరి అనేకమైన తండ్రి ప్రభా తప్పుడు పరిచర్య చేస్తూ వస్తున్నారు దేవా తండ్రి. మీరు తండ్రి అవును ప్రభా నీ బిడ్డలను ముట్టుకున్నవాడు కన్ను గుడ్డును ముట్టుకున్నవాడు అంటూ వస్తున్నారు దేవా. సహాయం చేయండి ప్రభా నిజము నిరూపించలాగన నీ కృపా కనికరం చూపించిన సత్యమును ప్రభా మీరు చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా మరి తండ్రి ఎవరైతేనైనా నీకు విరోధంగాను ప్రభా మరి తండ్రి నీకెంతగాను ప్రభా మరి తండ్రి వ్యతిరేకంగా ఉంటున్న ప్రతి ఒక్క ఉన్మాదిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. వారు చేయ ప్రచురలు ప్రభా తండ్రి నిరాధకంగా ఉండటకు సహాయం దయచేయండి. సత్యమును నిరూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బలమైన దేవుడవు గొప్ప కార్యాలు చేయి దేవుడు బలశూరుడమైన దేవుడవునైనా తండ్రి. నిన్న రీతి ఏకరీతి ఉన్న దేవుడవునైనా తండ్రి. నువ్వు తప్ప ప్రభా భూమి అందునను ప్రభా జలముల అందును ప్రభా ఆకాశం అందును తండ్రి నేను తప్ప మీకు ఇంకెవరు ఉండకూడదు దేవుడు ఉండకూడదు అంటూ వచ్చావు దేవా. ప్రభా నువ్వు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా. సమస్తమును సాధ్యము ప్రభా. సహాయం చేయమని అడుగుచుంటున్నాను. ఆ కుటుంబానికినైనా మీరు ఆదరణ కలిగించండి నైనా. ఇంత గొప్ప జెస్సీ పగడాలకు ప్రభా ఇంత గొప్ప విశ్వాసమును మీరు అనుగ్రహించారు ప్రభా. అవును మనము పగ తీర్చుకుంటూ రాలేదు అంటూ ప్రభా సాక్ష్యం ఇస్తూ వచ్చింది ప్రభా. అవును ప్రభా అతను వదిలిపెట్టిన ప్రభా పరిచర్యని ఇక ముందుకు సాగిద్దాం అందరం కలిసి అని ప్రభా ఇంత ధైర్యంతో ప్రభా నీ యొక్క ధైర్యం నా బిడ్డకు అనుగ్రహించినావు. అందును బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క ఆపాదల నుంచి తొలగించండి ఆదరించండి ఓదార్చమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. అనేకమైన సేవకులు ప్రభా నీ నామ నిమిత్తమైన తన పరిచర్యకు వెళ్తుండగానైనా వారి కాపుదలగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. వారి పరిచర్యలో మీరు తైనా తండ్రి ఫలభరితంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అవును ప్రభా నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అంటూ వస్తున్నావు ప్రభా. నిన్ను నమ్ముకున్న బిడ్డలను ప్రభా సమస్తము సమకూర్చి జరిపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ప్రభా ఎబ్రోను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరేనైనా తండ్రి ప్రభా మరి తండ్రి అక్కడ కార్యాలన్నీ యేసు రక్తంలో ప్రభా కడిగినైనా తండ్రి ప్రభా నీ చిత్తంగా జరుపుట సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి ఎవరైతే జ్వరంతో బాధపడుచున్నా చెప్పిన తండ్రి పుట్టి స్వస్థపరచండి నైనా. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నైనా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఏలేని వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మరొక సహోదరుడు సహోదరి శుక్రవారం పరిచర్య కొరకు ఆదివారం పగలు పరిచర్య కొరకు క్లీనింగ్ డ్యూటీ కొరకు వృద్ధాప్యంలో ఉన్న పెద్దల కొరకు అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు సరళక అలాగే జీవై కాంతమ్మ ఆంటీ అలాగే రఘు బ్రదరు అలాగే మరి సత్యరాజ్ అంకులు లలితమ్మ ఆంటీ అలాగే హాస్పిటల్లో ఉన్న ఆమ్రాజు కుమార్తె దీవెన కొరకు ప్రార్థన చేస్తారు. తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని నిలబట్టుకుని మా గమనంలోనికి తెచ్చినట్టండి నీ లేఖన భాగంలో బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. నిజంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా మీరు యెహోషువకు నేను ప్రభా వాగ్దానం ఇచ్చి నేను ప్రభా మోషేకు తోడైనట్లు నేను ప్రభా తోడైందునని తండ్రి ప్రభా మాట ద్వారా తండ్రి పలు విధములుగా తండ్రి ప్రభా నేను ప్రభా మోషేకు నేను ప్రభా ఏ విధంగా మీరు తోడైంటూ వచ్చినారు
మీరు నాయన ప్రభా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు తండ్రి. నేను కాండంలో కూడా తండ్రి ప్రభా 3వ అధ్యాయం తిరిగి 4వ అధ్యాయం నేను ప్రభా ఈ విధంగా నేను ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి ప్రభా. మోషే మామ సైతం తండ్రి దేవుడు నీకు తోడై ఉన్నాడు నేను ప్రభా. ఒకవేళ దేవుడు నీకు నేను ప్రభా చేయమని నేను సెలవిస్తే నువ్వు ఆ విధంగా చేయమని తండ్రి నేను ప్రభా జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ప్రభా నాయకత్వం విషయమై మనం మాట్లాడుతూ వచ్చిన మీరు తోడై ఉంటే నేను ప్రభా మీరు నియమిస్తే తండ్రి ప్రభా అది ఫలింపులోనికి సంఘక్షేమం అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఈ విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. మేలుకై సంఘక్షేమార్థమై తండ్రి ప్రభా తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను తండ్రి. తిరిగిన ప్రభా మా సంఘంలో జరుగుతున్న పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారం నాడు తండ్రి ప్రభా జరిగే పరిచర్య తండ్రి ప్రభా నేను తిరిగి ఆదివారం కమాండ్ మీటింగ్ విషయంలో మధ్యాహ్న పరిచర్యలో తండ్రి ప్రభా సాయంకాల పరిచర్యలో తండ్రి ప్రభా క్లీనింగ్ డ్యూటీలో తండ్రి సమస్తంలో తండ్రి ప్రభా మీరే తోడయండి నేను ప్రభా. మీరే మంచి నేను ప్రభా మనసు నేను ప్రభా నీ దాసులకనిచ్చి నేను ప్రభా నీ కుమారులకు ఇచ్చి నేను ప్రభా శుభ్రపరిచే విషయంలో నీ సన్నిధి కోరుకుంటూ వస్తున్నాం ప్రభా. అంతేగా తండ్రి ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి నేను ప్రభా నేను అనారోగ్యంతో ఉన్నటువంటి వారి విషయమై పేరు పేరున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రభా. సరళ సిస్టర్ విషయమై, శారా సిస్టర్ విషయమై తండ్రి, అక్క విషయమై తండ్రి ప్రభా, రగన్న విషయమై తండ్రి ప్రభా, కర్ణం నాయనం విషయమై తండ్రి నాయన ప్రభా, ఇంకా సత్యరాచరణ విషయమై తండ్రి ప్రభా, ఇంకా మా ప్రియులు మా పెద్ద మనుషులు తండ్రి ప్రభా, ఇంకా నేను ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నేను ప్రభా. సుదర్శనం అంకులు కృపా పెద్దన్న విషయం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీరు ముట్టినారు, స్వస్థపరిచినారు ప్రభా. నీకు వందనం వేస్తారు. పెద్దమ్మను కూడా మీరు స్వస్థపరిచినారు ప్రభా. డాడీని కూడా మీరు ముట్టి స్వస్థపరుస్తున్నారు ప్రభా. నీకు వందనం ఉచ్చరిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇంకా మాకు తెలియకుండా ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి తన ప్రభా అమరాజన్న బిడ్డ దివ్య సహోదరిని కూడా జ్ఞాపకం చేసి నేను ప్రభా మీరు దర్శించినారు. మీరు ముట్టి బాగు చేసినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. ఈ విధంగా సంఘంలో ఉన్నట్టు నేను ప్రభా ప్రతి విశ్వాస నిమిత్తమే బిడ్డల విషయమై క్షేమార్థంగా నేను జీవించలాగున నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగులాగున నేను ప్రభా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా తన ప్రభా మా మధ్యలో నేను దాసుని ద్వారా నేను ప్రభా సంఘ క్షేమార్థం మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. ఈ విధంగా సంఘం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క సంఘ ప్రార్థనలో నేను కూడా యోగ్యత లేనప్పటికీ అయోగ్యులను ఒప్పుకొంచు ప్రభా కొంత సమయం ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున నా స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. దినమంతా కాచి కాపాడి దేవా సంఘ ప్రార్థనలో ప్రభా మరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రం ప్రభా. అవునైనా మరి హోషువ 1:5 ప్రకారం దేవా మరి మోషకు తోడున్న దేవుడవునైనా ఓ శివకు తోడై ఉంటానంటూ వచ్చినావు ప్రభా. అవునైనా నేను మరి మోష తండ్రి మరి దేవా తిరగబడే ప్రజల మధ్యలో ప్రభా కాపర్లేని స్థితిలో ఉన్నప్పుడు దేవా మోషను నైనా నియమించుకుంటూ వచ్చినావు దేవా. తన వెళ్ళే ప్రతి చోట్ల ప్రభా నైనా తనకు తండ్రి తన నోటికి తోడై ఉంటూ వచ్చినావు ప్రభా తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అవు తండ్రి అది మోష అయితే ప్రభా నైనా మరి తన తండ్రి ఎంతో తగ్గించుకుంటూ తన స్థితిలో కష్టంలో దుఃఖంలో కూడా ప్రభా తండ్రి నిన్ను విడబాయకుంటూ వచ్చినాడు ప్రభా. అందుకే ప్రభా తనకు తోడై ఉంటూ వచ్చిన ప్రభా. అటు రీతిలో నేను లేక అనేక మార్లు పడిపోతూ వస్తున్నాను ప్రభా. దయతో క్షమించమని ప్రార్థిస్తున్న దేవా. అవునైనా శుక్రవారం ఉందైనా మరి స్త్రీల కుడికని జ్ఞాపకం చేసుకో దేవా. ఆ దినం ప్రభా స్త్రీల మధ్యలో ప్రభా నీ దాసురాన్ని ప్రభా బలపరుచుకోమని ప్రార్థిస్తున్న దేవా. ఆదివారం పరిచయని జ్ఞాపకం చేసుకో దేవా. పాటల ద్వారా ఆరాధన వర్తం ద్వారా బలవర్తం ద్వారా ప్రభా దేవా నీకే మహిమ ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. సహాయం చేయ ప్రభా. అవునైనా బాల్యని బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. లలిత పెద్దమ్మని జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా మరి ఎస్తేర్ పెద్దమ్మని కృపా పెద్దని జ్ఞాపకం చేసుకో దేవా. సత్యరాజ్ బావను జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి అలాగే షారక్కను సర్లక్కను జ్ఞాపకం చేసుకో ప్రభా. రగన్నను కూడా జ్ఞాపకం చేసుకో దేవా. అవునైనా చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. తనలోని ఇంప్రెషన్ తీసివేయి ప్రభా. తండ్రి జ్వరం కూడా ఇంకా సంపూర్ణంగా స్వస్థం దయచే ప్రభా. నైనా మరి బాగలేని బిడ్డలందరికీ ప్రభా నే స్వస్థపరిచేవోవని నేనే అంటూ వచ్చిన ప్రభా. నువ్వే స్వస్థపరుస్తావని నమ్ముతూ ప్రభా. అవునైనా చేరువచ్చిన ప్రతి కుటుంబానికి నాకును తండ్రి
నేను అందరికీ నువ్వు తోడై ఉంటావని నమ్ముతూ, నేను ప్రార్థన ఆలకిస్తావని నమ్ముతూ, నన్ను నేను తగ్గించుకుంటూ యేసు నామాన్ని ఎత్తిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క సహోదరుడు ఆదివారం సాయంత్రం వంట పరిచర్య కొరకు ఎవరికి అప్పగించాలనో, మరి వంట చేసేవారు, వంటకాడ సహకారులు, ఏది డిస్టర్బ్ లేకుండా రుచికరంగా దేవునికి మహిమకరంగా సిద్ధపరచున్నట్లుగా, అలాగే మరి బెనర్జీ కోసం చిన్న రిక్వెస్ట్, ఒక్క సహోదరుడు ప్రార్థన చేస్తారు. ఈ రెండు విషయాలు. ఈ యొక్క సాయంకాల వేళలో దయల తండ్రి, నేను చిన్న మందగా ఏర్పాటు చేసుకొని ఆయన నీ యొక్క విడిలైనటువంటి మమ్మలను నా తండ్రి ప్రభా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఈ గుంపులో ప్రభా ఆయన నీవు ఇచ్చినటువంటి వాక్య లేఖల భాగాలను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి, మోషను మా మధ్యలోకి తీసుకొస్తూ వచ్చావు. ఆ విధంగా తండ్రి ప్రభా వాక్య ప్రత్యక్షతలో తండ్రి నా తండ్రి ప్రభా మానవుడు ఏ విధంగా నా తండ్రి ప్రభా ఈ లోకంలో జీవించాలి, నా తండ్రి ప్రభా ప్రత్యక్షమైనటువంటి నా తండ్రి ప్రభా ఆయన నీ యొక్క దాసుని వారు వినిపించినట్టు లేఖల భాగాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ప్రభా నా తండ్రి దేవా ఈ యొక్క నా తండ్రి ప్రభా సాయంకాల వేళలో సంఘ ప్రార్థనలో నా తండ్రి ప్రభా నా గురించి సేకించండి, నీ నోటి బురగా వాడుకోండి. నా తండ్రి ప్రభా ఏ యొక్క తీన్ ద్వారా మాట్లాడబోతున్నావు తండ్రి, నీ దాసుని సంపూర్ణంగా ఖాళీ చేసి ప్రభా నాయన పరలోకం నుంచి నీ గుప్పిలి పోవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయల తండ్రి ఆ దినము నా తండ్రి ప్రభా లవ్ ఫీస్ కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. దయల తండ్రి ప్రభా నీ బిడ్డలైనటువంటి వారిని నా తండ్రి ప్రభా ఆయా నా తండ్రి ప్రభా నా తండ్రి దేవా సమర్పించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి ప్రభా నా తండ్రి ఆయా సాయంకాల వేళలో నా తండ్రి వంటశాలలో పనిచేస్తున్నటువంటి నా తండ్రి ప్రభా నా తండ్రి ఏ విధంగా తండ్రి ప్రభా నా తండ్రి సిద్ధపరచాలనో నా తండ్రి ప్రభా నాయన మరి ఈ వంట సిద్ధపరిచే దాసును కూడా జ్ఞాపకం చేసుకోండి. దయల తండ్రి ప్రభా క్రమంగా నా తండ్రి మరిగాదగా నా తండ్రి నీ ఇంట్లో నా తండ్రి ప్రభా సక్రమంగా నా తండ్రి అప్పచెప్పినటువంటి పని నా తండ్రి ప్రభా ఆ విధంగా తండ్రి ప్రభా క్రమంగా చేయుటకు నీ కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దయల తండ్రి ప్రభా ఎవరంటే వాళ్ళు పోకుండా నా తండ్రి ప్రభా ఎవరైతే నా తండ్రి ప్రభా ప్రార్థన పూర్వకంగా నా తండ్రి నీ దాసునికి అప్పచెప్తూ వచ్చారు తండ్రి, ఆ విధంగా తండ్రి ప్రభా పనిని జరిగించుటకు నీ కృపను అనుగ్రహించండి. నా తండ్రి ఆ దినమంతా నుండి నడిపించండి. శత్రు సాతాను నా తండ్రి దేవా బంధించవాలని ప్రార్థన చేస్తూ ఆ దినము ప్రత్యేకమైనటువంటి దినముగా మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి ప్రభా వాతావరణం అంతా ప్రభా నీ యొక్క స్వాధీనం ఉంచుకోండి. వడగాలి నుంచి తప్పించండి, ఎండ వేడి నుంచి తప్పించండి. దయల తండ్రి కరెంటును అంతా ప్రభా సాయంకాల వేళలో నా తండ్రి నీ యొక్క కరెంటును కూడా నీ స్వాధీనం ఉంచుకోండి. శత్రు సాతాన్ని నాపేట బంధిస్తూ ఈ యొక్క ఆవరణమంతా ప్రభా నీ యొక్క మహిమా తేజస్సుతోటి నింపాలని ప్రార్థన చేస్తూ మరొకసారి నా తండ్రి ప్రభా బెనర్జీని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్కు సిద్ధపడుతుండగా ప్రభా పరలోక జ్ఞానంతోటి నీ దాసుని నీ కుమారుని నా తండ్రి ప్రభా పరలోక జ్ఞానంతో నింపాలని ప్రార్థన చేస్తూ ఆ దినము నా తండ్రి ఎగ్జామ్ నా తండ్రి ప్రభా ఏ దినము నిర్ణయించబడుతుందో తండ్రి ఆ దినము ప్రిపేర్ అయ్యేటకు ప్రకటించాలని ప్రార్థన చేస్తూ మరొకసారి తండ్రి చేరి వచ్చినటువంటి నా తండ్రి నీ రక్తంలో కడబడిన బిడ్డలందరినీ బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ దయల తండ్రి ఇంతదాకా నా తండ్రి ఇప్పటి వరకు ప్రార్థించినటువంటి ప్రతి ప్రార్థన మీద నీ పరలోక ముద్ర వేసి నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ యొక్క సన్నిధిలో ఈ విధంగా తండ్రి ప్రభా నువ్వు వచ్చేంత వరకు ప్రభా మీ భూలోకం విడిచిపెట్టేంత వరకు ప్రభా ఆయన నిన్ను నీ కోసం జీవించే పిల్లగా మమ్మల్ని సిద్ధపరచుకున్నాం ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభునామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం, రత్నమంకులు ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరలోకం తండ్రి, కృపా కనికరము సమాధాన దేవ, అద్భుతంలో ఆశ్చర్యకరుడ బలమైన తండ్రి బాధల కొందనాలు చెల్లించుకున్నాం. సాయంకాల సమయంలో నిన్ను స్తుతించుటకు గణపరచుటకు దేవా మిమ్మల్ని పౌడాన్ని మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దేవా మోషను గురించి జ్ఞాపకం చేస్తున్నాం. మోష దేవా మరి యోషువ ప్రభా ఎంతగా మరి నీ మాటలు మర్మములన్నీ మాకు వినిపించిన లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. దేవా వాక్యం అనుసరించి వాక్యానుసారంగా మేము నడుచుకునే శక్తి మాకు దయచేయమని కోరుతున్నాం. దేవా నీ గొప్పతనం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నీ ఎంత నమ్మదగిన దేవుడు అని
నీ గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారి వారి ఆ సమస్యలు వారి అక్కర అవసరాలు తీర్చమని కోరుతున్నాం. సాయం చేయమని కోరుతున్నాం. దేవారి పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం. ఎబ్రోని విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ సమాధానం నెమ్మది దయచేసి సాయం చేయమని కోరుతున్నాం. అక్కడ నీ దాసుడు చనిపోయాడని వింటున్నాం. అక్కడ కుటుంబాన్ని కూడా నెమ్మది సమాధానం దయచేసి సాయం చేయమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. కమ్యూన్ మీటింగ్ జ్ఞాపకం చేస్తున్నాం. దేవా కమ్యూన్ మీటింగ్లో ఆ స్థలం నుండి ఆ గ్రామాల నుండి వచ్చే బిడ్డలందరూ కూడా క్షేమంగా వచ్చటకు కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవా దాసుడు కదా ప్రభా, దేవా పాటల ద్వారా వాక్యం ద్వారా అనేకలు పొడుసబడి అనేక హృదయాల్లో కదిలింపులు వాక్యాలు దాసుల ద్వారా అందించి మహిమ ఘనత మీరు తెచ్చుకోమని కోరుతున్నాం. దేవా ఇబ్రహం నుండి దాసుడు వస్తుండగా క్షేమంగా వచ్చినా కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవాని పాదలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటలు వాడబిడ్డలు, వాయిద్యాలు వాడబిడ్డలు దేవా మరి స్వరంతో పాడటకు కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవా గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ దినంలో ప్రభువా నాయన దేవా సంఘంలో సమస్యలు ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని కోరుతున్నాం. దేవా జరగకూడిక ఘనంగా జరగబట్టకు సాయం చేయమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. పరీక్షలు రాసే బిడ్డలు కూడా మంచి పాస్ అవటం కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవాని పాదలకు వందనాలు చెల్లించుకున్నాం. బాప్తిసాలకు సిద్ధపడే బిడ్డలు కూడా వారి విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా బాప్తిసాలు తీసుకొని స్థిరంగా ఇలవాడి సాక్షిగా ఇలవాడి దేవా సాక్ష్యాలు చెప్పేట కూడా సాయం చేయమని కోరుతున్నాం. దేవాని పాదలకు వందనాలు చెల్లించుకున్నాం. అంతవరకు నిలిచిండి వారుగా సాక్షిగా జీవించేవారుగా సిద్ధపరచుకోమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దాసురాల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవారి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయి, స్వస్థత దయచేయి, సాయం దయచేయమని కోరుతున్నాం. దేవాని గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించు. యేసుక్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. దర్శనమిచ్చి ప్రజలంచుటకు మోసేకు నీ దర్శనమిచ్చి ప్రైజ్ ది లార్డ్.